హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎవ్రీ నైట్ మై రొటీన్ వర్క్ ఏ విధంగా ఉంటుందో చూపిస్తున్నాను. డిన్నర్ అయ్యాక మార్నింగ్ దోసల పిండికి నానబెట్టుకున్న బియ్యం పప్పులను మిక్సీ పట్టుకొని బాగా కలిపి పిండిని తయారు చేసుకున్నాను. ఇంతకుముందే వంట చేశాను కదా, స్టవ్ దగ్గర వంట సామాన్లు, కూరగాయలను కట్ చేసినప్పుడు కూరగాయల వేస్టేజ్, పిండి రుబ్బినప్పుడు పిండి ఎగిరి పక్కన టైల్స్ మీద మిక్సీ మీద పడింది. అన్నం తిన్న ప్లేట్స్, వండుకున్నవి కూడా తోమడానికి చాలానే ఉన్నవి. గ్యాస్ దగ్గర కూడా అంతా చికాక్గా ఉన్నది, అదంతా క్లీన్ చేయాలి. మార్నింగ్ లేచిన దగ్గర నుండి ఇంట్లో వర్క్ చేస్తూ పిల్లలతోని అరుస్తూ ఆ వర్క్ అని ఈ వర్క్ అని బాగా అలసిపోతాము. అయినా కూడా 10-20 నిమిషాలు ఓపిక తెచ్చుకొని నైట్ టైంలో అంట్ల గిన్నెలు తోమి పడుకుంటే ఆ ఫీలింగే వేరు. మార్నింగ్ లేచి కిచెన్లోకి రాగానే చాలా ప్రశాంతంగా ఉంటుంది మనసు. నైట్ టైంలో తిన్న ప్లేట్స్, వండుకున్న గిన్నెలు, సాయంత్రం టైంలో టీ చేసిన గిన్నెలు, తాగిన గ్లాసులు, పిల్లల లంచ్ బాక్సులు, బాటిల్స్, పాలు కాచిన గిన్నె, ఒకటా రెండా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉంటాయి. మిక్సీ జార్స్ ఇవన్నీ తోముతున్నాను. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో ఎనీ టైం పాలు ఉండాల్సిందే, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడు అడుగుతారో తెలియదు. ఒక టిఫిన్లో పాలు తోడుపెట్టడం, ఇంకొక గిన్నెలో మామూలు పాలు వేయడం, నైట్ వండుకున్న అన్నం కూరలు మిగులు ఉంటే చిన్న చిన్న గిన్నెలోకి సర్దుకోవడం, వండుకున్న గిన్నెలను తోమడం, పిల్లలకు అన్నం తినిపించడం. వాళ్ళు మామూలుగా తింటే ఓకే, కానీ ఒకరు ఇది కావాలంటే ఇంకొకరు వేరేది కావాలని సతాయిస్తుంటారు. అలా అయినా వాళ్ళు అడిగింది చేసి పెడదామని పెడితే అది కూడా పూర్తిగా తినరు. ఇలా ఉంటుంది పిల్లలతోటి. గిన్నెలు తోమడం అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కడుగుతున్నాను. స్టవ్ని వాటర్తో కడిగేటప్పుడు బర్నర్ లోపలికి వాటర్ పోకుండా ఉండడానికి 2 ప్లాస్టిక్ కవర్లు పెట్టాను. స్టవ్ పైన కొన్ని వాటర్ పోసి నానిన తర్వాత స్టీల్ పీస్ సోప్ తోటి రుద్దుతున్నాను. ఇలా వారానికి ఒక్కసారి లేదా 2 సార్లు అయినా కడుగుతుంటాను. అన్నం వండేటప్పుడు అన్నం పొంగడం, అప్పుడప్పుడు పాలు పొంగడం, కర్రీ చేస్తున్నప్పుడు నూనె, కారం ఇవన్నీ ఎగిరి పక్కల గోడల మీద, టైల్స్ మీద పడడం, గ్యాస్ స్టాండ్ మీద పడడం జరుగుతుంది. అందుకని వారానికి 1 లేదా 2 సార్లు కడగాల్సిందే. ఇవన్నీ ఏం పడకుండానైతే క్లాత్తో తుడిచినా సరిపోతుంది. గ్యాస్ దగ్గర నీట్గా ఉంటేనే వంట చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. వంటలు కూడా బాగా కుదురుతాయి. మిక్సీ వాడినప్పుడు మిక్సీ పైన, టైల్స్ పైన కూడా పచ్చళ్ళు, పిండిలు ఇవన్నీ పడుతుంటాయి కదా, అందుకే ఇక్కడ కూడా సోప్తో రుద్దుతున్నాను. కూరగాయలు కట్ చేసినప్పుడు ఎప్పటికప్పుడు తీసేసినా కూడా అక్కడొకటి ఇంత చెత్త అయిపోయింది. మళ్ళీ ముందుగానే మిక్సీని క్లీన్ చేసి విండో దగ్గర పెట్టాను, వాటర్ ఏమీ పడకుండా. దీన్ని తీసుకొని 8 ఇయర్స్ కంప్లీట్ అయింది. ఈ వేస్టేజ్ అంతా పక్కన డస్ట్బిన్ ఉంది, దాంట్లో వేస్తున్నాను. ఈ స్టవ్ తీసుకొని కూడా చాలా ఇయర్స్ అయింది, పాతదైపోయింది. దీన్ని మార్చి కొత్తది తీసుకురావాలి. వంట చేసే అప్పుడు నూనె మరకలు టైల్స్ పైన పడి చాలా జిడ్డుగా తయారవుతాయి. మనం ఇలా రుద్ది కడిగినప్పుడే కొంచెం నీట్గా ఉంటాయి. మళ్ళీ 2-3 సార్లు వంట చేయగానే జిడ్డు అయిపోతాయి. ఇలా సోప్ పెట్టి వాటర్తో వారానికి 2 సార్లు అయినా కడిగితే కొంచెం నీట్గా ఉంటుంది. అందుకే వారానికి 2 సార్లు అయినా ఇలా సోప్ వాటర్తో కడుగుతుంటాను. మిగిలిన టైంలో క్లాత్తో తుడిచినా సరిపోతుంది, నీట్గానే ఉంటుంది. సోప్తో గట్టిగా రుద్దిన తర్వాత వాటర్ పోసుకుంటూ కడుగుతున్నాను.
ఇలా నీటితో సోప్ అంతా పోయేటట్లు బాగా కడిగిన తర్వాత వాటర్ మరకలు ఉండకుండా ఒక పొడి క్లాత్ తీసుకొని ముందుగా గ్యాస్ స్టవ్ను తుడిచేశాక వాటర్ పోకుండా కవర్లు పెట్టాను కదా, కవర్లను వాటర్ కింద పడకుండా జాగ్రత్తగా తీసేసుకుంటున్నాను. కవర్లు తీసేశాక పొడి క్లాత్తో గ్యాస్ స్టవ్ను మరొకసారి పైన కింద తుడిచిన తర్వాత అదే పొడి క్లాత్తో టైల్స్ని కూడా నీట్గా తడి లేకుండా తుడుచుకుంటున్నాను. ఈ గ్యాస్ స్టవ్ పక్కనే నేను మిక్సీని పెడతాను అందుబాటులో ఉండడానికి. మిక్సీని నేను 8 years బ్యాకే 5700 కొన్నాను అనమాట. హై క్లాస్ ఫ్యామిలీ అయితే ఎన్ని డబ్బులు పెట్టైనా కొంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి నాకు అది గొప్పే. మేము మిక్సీని కొనడానికని రిలయన్స్కి వెళ్ళాము. అక్కడ సిల్వర్ కలర్ అండ్ వైట్ కలర్ ఉన్నాయి. అక్కడ నాకు ఈ కలర్ బాగా నచ్చింది, చాలా ఇష్టంగా తీసుకున్నాను. యాక్చువల్లీ ఈ మిక్సీకి ఆన్ ఆఫ్ బటన్స్ వచ్చాయి, కానీ కొంచెం రిపేర్ అవ్వడం వలన రిపేర్ అతను బటన్స్ తీసేసి వాటికి బదులుగా ఇక్కడ వైట్ కలర్లో కనబడుతుంది కదా అది పెట్టాడు. మిక్సీ క్లీనింగ్ కూడా అయిపోయింది. ఆ జార్స్ కొంచెం ప్రాబ్లం ఉండడం వలన చట్నీస్ అవన్నీ పడడం వలన ఇంతసేపు కడగాల్సి వచ్చింది. జార్స్ కొంచెం ప్రాబ్లం ఉండడం వలన మిక్సీ పట్టాలంటేనే భయం అవుతుంది, ఎందుకంటే మిక్సీలో ఉన్నదంతా బయటకు వచ్చేస్తుంది, బాగా సౌండ్ వస్తుంది. అది ఎప్పుడో ఒకసారి, మిగతా టైంలలో బాగానే నడుస్తుంది. వేరే మిక్సీ కూడా తీసుకున్నాం తక్కువ బడ్జెట్లో. స్క్రీన్ అంత స్టాండర్డ్గా లేదు, వర్క్ కూడా ఎక్కువ చేయట్లేదు. ఇది ఖరాబ్ అయినా కూడా దీన్ని మరీ రిపేర్ చేయించుకొని మరీ వాడుతున్నాను. మనకు నచ్చిన వస్తువులను పక్కకు పడేయాలంటే మనసు ఒప్పదు కదా, కొన్ని రోజుల వరకు పనికొస్తుంది కదా అని దీన్ని వాడుతున్నాను. దీన్ని మా తాతయ్య కొనిచ్చాడు. ఇదేనండి నా మిక్సీ స్టోరీ. సింక్ దగ్గర రెగ్యులర్గా వాడే పీచు కాకుండా సపరేట్ పీస్ పెట్టి తోముతున్నాను. సింకులో కొంచెం స్మెల్ కూడా రాకుండా ఉండడానికి అట్ల సోప్తో పాటు కూడా వేసి తోముతున్నాను. హెల్త్ వైజ్గా మంచిదని రైస్కి కర్రీకి మట్టి పాత్రలను వాడుతున్నాము. వీటిని జాగ్రత్తగా వాడాలి కాబట్టి సపరేట్గా తోముతున్నాను. వీటిలో చేసిన వంటలు చాలా టేస్ట్గా ఉంటాయి. ఓపిక టైం ఉండాలి కానీ మట్టి పాత్రల్లో వంటలు చేసుకొని తింటే హెల్త్కి కూడా చాలా మంచిది. వాటర్తో కడగడం అయిపోయింది. పొడి క్లాత్తో తుడుస్తున్నాను టైల్స్ మొత్తము. గ్యాస్ స్టవ్ ప్లాట్ఫామ్ కింద పక్కన ఉన్న డోర్స్కి అంట్ల గిన్నెలు తోమేటప్పుడు సోప్ పడి తెల్లగా అవుతుంది. వాటిని కూడా 10-15 రోజులకు ఒకసారి తడి క్లాత్తో రుద్దుకుంటూ తుడుస్తాను. ఇలా క్లీనింగ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఫైనల్గా ఒకసారి చూపిస్తాను ఎలా క్లీన్ చేశానో. రోజు నైట్ ఇలా క్లీన్ చేసి పడుకుంటే కొంచెం ప్రశాంతంగా నిద్ర పడుతుంది. లేకపోతే అంట్లు అలానే పెట్టి ఇలానే చెత్త చెదారం ఉంచి పడుకుంటే సరిగా నిద్ర పట్టదు. లేచిన తర్వాత కూడా ప్రశాంతంగా ఉండదు మనసు. మా పిల్లల కొరకని బాదం పప్పు నానబెట్టడం నైట్, నా కొరకని మెంతులు వేసి నానబెట్టుకుంటున్నాను వాటర్లో. వెయిట్ లాస్ కొరకు, హెల్త్కి కూడా మంచిది కదా. సాయంత్రం టైంలో చేసినా కూడా అన్నం తిన్న తర్వాత అన్నం పడిపోతుంటుంది కదా, అది పిల్లలు కవర్స్ పేపర్స్ వేస్తుంటారు. ఇలా చెత్త చెదారం అంతా నైట్ టైంలో చేస్తే మార్నింగ్ లేచి చూస్తే అంతా చికాక్గా ఉండదు, మనసుకు హ్యాపీగా ఉంటుంది. మార్నింగ్ లేచిన తర్వాత ఈ పనులన్నీ మళ్ళీ ఎలాగూ చేసుకోవాల్సిందే. పిల్లల్ని స్కూల్కి పంపించాక నెమ్మదిగా చేసుకుంటాను ఈ పనులు. అప్పటి వరకు కొంచెం నీట్గా ఉంటుంది కదా. ఇంట్లో పనులు చేసుకోవాలంటే పిల్లలు నిద్ర లేవకముందు చేసుకోవాలి, లేదా వాళ్ళు స్కూల్కి వెళ్ళిన తర్వాతనైనా చేసుకోవాలి. వాళ్ళు ఉన్నప్పుడు చేసుకోవాలంటే చాలా కష్టం, చేయనివ్వరు కదా. మా పాప చూడండి నిద్రపోకుండా నాతోనే అలానే ఉంది. నేను ఎప్పుడైనా రాయడం మర్చిపోతే రాసుకో మమ్మీ అని గుర్తు చేస్తూ ఉంటుంది. రోజు నైట్ నా పనులన్నీ పూర్తయి అన్ని సర్దేలోపు అందరూ పడుకుంటారు. ఇంట్లో అందరూ పడుకున్నాక ఏ డిస్టర్బ్ లేకుండా ఉన్నాక ప్రశాంతంగా కూర్చొని రాయడం, రాసింది చదవడం, వేరే బుక్స్ ఏమైనా చదవడం చేస్తుంటాను. ఎంత లేట్ అయినా కూడా పడుకునే ముందు ఖచ్చితంగా ఇవన్నీ చేయాల్సిందే. చదువుకున్నాక మెడిటేషన్ చేస్తాను. మీకు అగుపడడం కొరకు లైట్ వేసాను, లైట్ బంద్ చేసి చేస్తాను. రోజు నేను పడుకునే టైం 11 or 11:30 అవుతుంది. రోజు ఇవన్నీ చేస్తేనే కొంచెం ప్రశాంతంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ వాచ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. ఆల్ ఆఫ్ యూ గుడ్ నైట్.